విజయవాడలో వెలసిన దుర్గమ్మ పసుపు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. పిండ బ్రహ్మాండ మంతగా నిండిగున్న మా కనక దుర్గవే అండదండగా తోటికి నిలిచే ఆదరించు ఆరాధ దైవమే నిలచిన పలికే మా కల్పవల్లి కలకాలము మము చల్లగా చూడమ్మా. విజయవాడలో వెలసిన దుర్గమ్మ ఒక్కసారి మమ్మల్ని యుగ యుగాలుగా ఈ జగమంతా దుష్ట శిక్షణ చేసిదివమ్మ. ఇంటింటా విల్లవేల్పుగా నిలిచే భక్తులు తీర్చిదివమ్మ. నిన్నే నమ్మిన భక్తులమమ్మ వెన్నంటి మా తోడు ఉండవమ్మ. విజయవాడలో వెలసిన దుర్గమ్మ విజయవాడలో వెలసిన దుర్గమ్మ జగబంగులు తెచ్చామమ్మ. వద్దు రాజులు పసుపు దుర్గమ్మ పట్టు చీరలు తెచ్చినామ తల్లి. పట్టు చీరలు తెచ్చిన తల్లి. జై బోలా దుర్గా భవానీ అమ్మవారికి అమ్మరగన్న మాయమ్మకు ఆది పరాశక్తికి హర నమ పార్వతీ పదాయి. అయ్యప్పలు ఒకసారి అందరూ కూడా ముందు రండి. ఒక్క నిమిషం బాబు స్వామి అమ్మ కొంచెం అయ్యప్పలకు దారి ఇవ్వండి. ముందుకు రండి స్వామి. అయ్యప్ప ముందుకు రండి. రండి ముందుకు రండి. రండి అయ్యప్ప. కూర్చోండి అమ్మా కూర్చోండి. హలో జై బోలా దుర్గా భవానీ అమ్మవారికి అమ్మలగన్న మాయమ్మకు ఆది పరాశక్తికి ఉగ్గురమ్మల మొలగుడమ్మకు గజవాడ కనక దుర్గమ్మ తల్లి అమ్మవారికి నిదానంపాటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పుట్టులున్న నాగేంద్ర స్వామి వారికి హర నమ పార్వతీ పదాయి. హర హర మహాదేవ. అమ్మవారిని స్మరించుకున్నాం. అమ్మవారి జంటకి కైలాసములో పార్వతీదేవితోటి పరవశించిపోయి నాట్యవర్తం అంటే పరవశుని కూడా ఆహ్వానించుకొని తదుపరి నాగేంద్ర స్వామి వారిని ఆహ్వానించుకున్నాం. కైలాసమే కాపురమా శ్రీశైలమ సింహారమా వెండి కొండపై నివాసముండే భోలా మల్లన్న పువ్వుల మల్లన్న మెడలు నాగుల మల్లన్న అంటూ ఆ పరవశుని కూడా ఒకసారి దయచేసి అందరూ కూడా కూర్చోవాలమ్మా. పదే పదే చెప్పడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది, మీరు ఇంటానికి మీకు కూడా ఇదిగా ఉంటుంది. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. వీలైనంత మటుకు అందరూ కూర్చోండి.